షలోం. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో 12 సంవత్సరాల నుంచి ఒక వ్యాధితో బాధపడుతున్న ఒక స్త్రీ మనకు కనిపిస్తుంది. తను బాగవ్వాలని అనేకమైన ప్రయత్నాలు చేసింది. చివరికి తన ఆస్తిని కూడా అమ్ముకున్నది. కానీ నిరాశ తన జీవితంలో మిగిలిపోయింది. ఆఖరికి ఊరి చివరన ఎవరు మాట్లాడని చూడని అంటరాని స్థితిలో ఉండిపోయింది. ఒకరోజు తను ఉన్న ఊరిలోకి క్రీస్తు వస్తున్నాడు అనే వార్త తన చెవిలో పడింది. అన్యురాలు అయినా కానీ క్రీస్తు అనే మాట వినగానే తనలో తెలియని విశ్వాసం అనే విత్తనం మొదలైంది. ఈ క్రీస్తు నా జీవితాన్ని మార్చగలడు అని గ్రహించి ఎలాగైనా తనను కలవాలి, మాట్లాడాలి అని నిర్ణయించుకుంది. క్రీస్తు ఆ ఊరిలోకి రానే వచ్చాడు. ఈ స్త్రీ ముఖం కవర్ చేసుకొని క్రీస్తు ఉన్న ప్రదేశానికి పరిగెత్తుకుంటూ వచ్చింది. కానీ చూస్తే క్రీస్తు చుట్టూ జనసమూహం. గట్టిగా అరిచిన వినబడని పరిస్థితి. ఇక తన విశ్వాసంలోకి ఒక మెట్టు ఎక్కింది. కనీసం క్రీస్తు వస్త్రపు చెంగును తాకినా చాలు అని గ్రహించింది. ఎవరు ఏమనుకున్నా పర్లేదు, నా జీవితం మారాలి, అదే ముఖ్యం అని గ్రహించి జనసమూహం ఉన్నా కానీ త్రోసుకుంటూ వెళ్ళి క్రీస్తు వస్త్రపు చెంగును తాకింది. ఆ క్షణంలోనే 12 సంవత్సరాల తన బాధ, వ్యాధి, చీకటి జీవితం నుంచి విడుదల పొందింది. గనురాలుగా ఊరిలోకి తల ఎత్తుకొని వెళ్ళింది. ఆయన కుమారులుగా, కుమార్తెలుగా పిలువబడుతున్న నీవు నేను క్రీస్తు కోసం ఆయన సన్నిధిలో గడపడానికి పరిగెడుతున్నామా, లేక కారణాలు చెప్పి ఆగిపోతున్నామా? ఆయన కోసం పరిగెడితే మన జీవితం కూడా నూతన జీవితంగా మారబోతుంది. మారాను మధురంగా మార్చగల దేవుడు మన దేవుడు. ఆమేన్.